క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాం. ఈ దినాన ఓ తిమోతి, ఒక సేవకుడు శిష్యునితో చెప్తా ఉన్నాడు, ఓ తిమోతి, దైవ సంబంధమైనటువంటి పనులకు నువ్వు సన్నద్ధుడివై దైవావేశం వలన ఏర్పడిన లేఖనములు తప్పుదిద్దటానికి, నిన్ను ఖండించడానికి, హెచ్చరించడానికి, నీతి యందు శిక్ష చేయడానికి అవి ప్రయోజనకరమైనవి. కనుక నీవు సమయమందు అసమయమందు ప్రయాసపడాలి. దేవుని సువార్త ప్రకటించుటకు సమయంలోనూ అసమయంలోనూ ప్రయాసపడటం నేర్చుకో. దురద చెవులు కలిగి ఉన్నటువంటి జనముల వైపు చూడవు. సత్యవాక్యమునకు చెవినియని మనుషుల వైపు చూడబాకు. వారి జాగ్రత్త వారితోటి. కొందరు కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తున్నది తిమోతి, జాగ్రత్తగా ఉండు. కొందరు దురద చెవులు కలిగి తన స్వకీయ ఆలోచనలకు తమ కొరకు పోగు చేసుకున్న సేవకులను ఏర్పాటు చేసుకుని సత్యవాక్యములకు చెవినియక కల్పన కథల వైపు తిరుగు కాలం వస్తున్నది తిమోతి. నీ సువార్థికుడుగా పనిచేయమో నేను పానార్పణముగా పోయిచున్నాను. 2వ తిమోతి పత్రిక ఆఖరిగా రాసినటువంటి ఈ పత్రికలో తిమోతికి హెచ్చరికలు జారీ చేసినటువంటి పౌలయ్య గారు మాట్లాడుతూ ఉన్నాడు. మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసమును కాపాడాను, పరుగు కడముట్టించి తినే నా విశ్వాసమును కాపాడుకుంటే ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం, దేవుడు నీతి కిరీటం ఉంచాడు. ఆ కిరీటము తనకే కాదు, తన మహిమ ప్రత్యక్షతను అపేక్షించిన మీ అందరికీ కూడా నీతి కిరీటం అనుగ్రహించబడుతూ ఉంది. విశ్వసించండి. సత్యవాక్యమునకు చెవినే ఉండే దురద చెవులు కలిగినటువంటి వాక్యము, గలిబిలి చేసేటువంటి వాక్యము, వారు లాభాపేక్షము కొరకు చేస్తున్న ప్రకటనల యొక్క విశ్వాసం ఉంచుపాకండి. వారి మీద తీర్పు కునికి నిద్రపోదు అంటున్నాడు. తీర్పు వారి మీద కునికి నిద్రపోదు. పూర్వం మందు కూడా దేవదూతలు తన పక్షము కాక దేవుని మీద విరోధంగా చేసినటువంటి దేవదూతలందరినీ పడవేసినప్పుడు వాటికి తీర్పు కునికి నిద్రపోలేదు, పాతాళంలో బంధించబడి ఉన్నారు. అంత మాత్రమే కాదు, కల్పనా కథలు చెబుతూ దేవుని వాక్యం సత్యవాక్యమునకు ప్రకటించక తనకు లాభాపేక్షమును కలుగుటువంటి ప్రకటనలు చేసుకుని తనను తాను పోషించుకున్నట్టుకు అనేక మంది సేవకులు బయలుదేరి వచ్చారు. జాగ్రత్త తిమోతి, జనులతో జాగ్రత్త తిమోతి అని పోస్టులై పౌలు గారు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని జన్మ, దైవ జన్మ, దేవుని సంఘమా, మీకు ఒకటే దేవుడు ప్రకటిస్తున్నాడు. సత్యవాక్యమునకు చెవినియ్యి, కల్పనా కథల వైపు చెవి, గలిబిలి బోధల వైపు నీవు వెళ్ళొద్దు. ప్రార్థన నేర్పించే సంఘం ఉండాలి. వాక్యము సత్యవాక్యం ప్రకటించే సంఘంలో ఉన్నావు లేదు, నేను సరి చేసుకో. సత్య స్వరూపైన ఆత్మతో సహవాసం చేస్తున్నావా, గలిబిలి చేసేటువంటి ఆత్మతో సహవాసం చేస్తున్నావా తెలుసుకో. దురాత్మ ఏది, భ్రమపరచు ఆత్మ ఏది, సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో తెలుసుకొని ఏ మందిరంలో నీకు సత్య బోధను మన బ్రతుకులను బాగు చేస్తుందో, ఏ బోధ మనలను దేవుని వైపు త్రిప్పుతుందో, ఏ బోధ చెడుతనములను విసర్జింప చేస్తుందో ఆ సంఘము నిన్ను బలపరిచి స్థిరపరిచి నిన్ను దేవుని రాజ్యానికి